ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 4 సినిమాలైతే పోటీ పడ్డాయి. వాటిలో మహేష్ బాబు 'గుంటూరు కారం', తేజ 'సజ్జా', 'హనుమాన్' అలాగే వెంకటేష్ 'సైంధవ్', 'నాగార్జున' 'నాసామిరంగ' ప్రేక్షకుల ముందుకైతే వచ్చాయి. ఇక ఈ 4 సినిమాలే రిలీజ్ అయిన నేపథ్యంలో వీటిలో ఏ సినిమాకి ఆడియన్స్ ఎక్కువ ఆదరణ చూపిస్తున్నారనే అంశంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా అయితే మారింది. ముందుగా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మోర్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇక విషయానికి వస్తే ఆడియన్స్ రెస్పాన్స్ని బట్టి హనుమాన్ మూవీ టాప్ ప్లేస్లో అయితే ఉంది. రిలీజ్కి ముందు ప్రమోషనల్ కంటెంట్తో ఆడియన్స్లో భారీ హైక్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ రిలీజ్ తర్వాత కూడా అంతకు మించి రెస్పాన్స్ అయితే అందుకుందనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ నార్త్లోనూ భారీ కలెక్షన్ అందుకుంటూ బ్లాక్ బాస్టర్ దిశగా దూసుకుపోతుంది. ప్రశాంత్ వర్మ టేకింగ్, తేజ సజ్జా యాక్టింగ్ తో పాటు విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ఇలా టెక్నికల్ గాను బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడంతో హనుమాన్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక హనుమాన్ తర్వాత రిలీజ్ అయిన నాగార్జున 'నాసామిరంగ' మూవీ యావరేజ్ టాక్ తో సెకండ్ ప్లేస్ లో ఉందనే చెప్పాలి. నాగార్జున ప్రతి సంక్రాంతికి ఓ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. అలా ఇప్పటికే 'సోగ్గాడే చిన్ననాయన', 'బంగారాజు' వంటి సినిమాలు మంచి సక్సెస్ అయితే అందుకున్నాయి. ఈసారి 'నాసామిరంగ'తో కూడా అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేశాడు. నాగార్జున ఈ సినిమాలో విలేజ్ కల్చర్ని చాలా బాగా చూపించాడు. దాంతో సరిగ్గా పండగ సీజన్ అయిన సంక్రాంతికి రిలీజ్ చేయగా సినిమాకి ఆడియన్స్ నుంచి పర్వాలేదని టాక్ అయితే వచ్చింది. ఇక రిలీజ్ కు ముందే ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేసిన మహేష్ బాబు మూవీ 'గుంటూరు కారం' ప్రేక్షకుల నుంచి నెగిటివ్ టాక్ అయితే రాబట్టింది. సినిమా మహేష్ ఫ్యాన్స్ కి తప్పితే సాధారణ ఆడియన్స్ కి అంతగా నచ్చలేదనే చెప్పాలి. ఈ విధంగా సోషల్ మీడియాలో వాతావరణం నెగిటివ్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో మహేష్ క్యారెక్టరైజేషన్ ని త్రివిక్రమ్ చాలా బాగా డిజైన్ చేశారని చెప్పాలి. దాన్ని 100% స్క్రీన్ పై కూడా చూపించాడు. కానీ త్రివిక్రమ్ మార్క్ ఈ సినిమాలో మిస్ అయిందనే చెప్పాలి. దాంతో సినిమాకి బిలో యావరేజ్ టాక్ అయితే వచ్చింది. స్టార్ హీరో కాబట్టి కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. కానీ సినిమా మాత్రం ఆడియన్స్ ని అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. ఇక విక్టరీ వెంకటేష్ నటించిన 'సైంధవ్'ది కూడా ఇదే పరిస్థితి. టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలన్ సినిమాలో వెంకటేష్ ని యాక్షన్ అవతార్లో చాలా బాగా తీర్చిదిద్దారు. యాక్షన్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లో కూడా వెంకటేష్ అదరకొట్టాడనే చెప్పాలి. దర్శకుడు డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఒక కొత్త తరహా ప్రయోగం అయితే చూపించాడు. కానీ కథనంలో తేడా కొట్టడంతో 'సైంధవ్' పూర్తి స్థాయిలో జనాలను ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. దానికి తోడు హనుమాన్ హైప్ ఎక్కువ అవడం వల్ల కూడా సినిమా వైపు జనాల ఫోకస్ ఎక్కువగా పడలేదనే చెప్పాలి. మొత్తానికి 2024 సంక్రాంతిలో బడా సినిమాలు, సీనియర్ హీరోల కంటే ఎక్కువ స్థాయిలో తేజ సజ్జా 'హనుమాన్' మొదటి స్థానంలో నిలిచింది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ మేర లాభాలు అందిస్తుందో చూడాలి. ఈ సంక్రాంతి మూవీస్ లో ఏ మూవీ నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.